అందరికీ నమస్తే. నేను రాజు, ఈ9 ఇన్ఫోటెక్ నుంచి. ఎవరికైతే సీసీటీవీ గురించి ఇంట్రెస్ట్ ఉందో, ఈ సీసీటీవీ నెట్వర్కింగ్ గురించి ప్లీజ్ ఫాలో చేయండి. సో రీసెంట్గా మేము ఒక పెద్ద సైట్ చేసామండి, దాని గురించి చెప్దామని వీడియో చేస్తున్నాను. సో స్టార్టింగ్ ఆఫ్ ద డే ఫస్ట్ రోజు మేము కేబుల్ అవన్నీ తీసుకొచ్చి పూజ చేసాము. తర్వాత నీట్గా పీవీసీ పైప్ తోటి, ఫైబర్ కేబుల్ మొత్తం పీవీసీ పైప్ తోటి మొత్తం ఎంత మన కాంపౌండ్ వాల్ చుట్టూ పెట్టేసాము. దాని తర్వాత మనకి ఎక్కడెక్కడ జంక్షన్ బాక్స్లు అండ్ కెమెరా స్టాండ్స్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఫిట్టింగ్ అయిపోయిందండి డే 2లో. తర్వాత డే 3లో కెమెరాస్ ఫిట్టింగ్ రిసెప్షన్లో, బయట హాల్లో అండ్ సెక్యూరిటీ దగ్గర మొత్తం టోటల్గా 55 to 56 కెమెరాస్ అనుకుంటా టోటల్ కెమెరాస్ ఫిట్టింగ్ అయిపోయినాయి. సో టోటల్గా ఒక 1 వీక్లో మేము హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము. సో ఫైబర్ కేబుల్ త్రూ పీఓఎస్ స్విచ్ టు ఆర్మర్డ్ కేబుల్ వేసామండి. సో అన్ని CP+ కెమెరాస్, ఎందుకంటే ఈ ఐకామ్ అనే కంపెనీ మొత్తం ఇండియన్ ప్రోడక్ట్సే వాడతారు. సో CP+ ఒకటే మనకు STQ సర్టిఫైడ్ అండ్ ఇది కదండి. సో అందుకోసమే CP+ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేశాను. సో చూడండి, వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ చేయండి. అయితే చాలామంది నాన్ లోకల్స్ టెక్నీషియన్స్ తోటి సీసీటీవీ వర్క్, నెట్వర్కింగ్ వర్క్ చేయించుకుంటారు. అట్లా చేయించుకుంటే ఏమవుతుందంటే ఏదైనా సర్వీస్ ఉన్నప్పుడు రారు. మన లోకల్ వాళ్ళతో చేయించుకున్నారు అనుకోండి, ఏ సర్వీస్ ఉన్నా టైంకి వచ్చి చేస్తారు, తక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ముంబై, ఢిల్లీ నుంచి వాళ్ళు రావాలంటే ఫస్ట్ మస్తు ఖర్చు అవుతుంది. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలా, మళ్ళీ ఫుడ్, ఇది ఖర్చు, ట్రావెలింగ్ ఖర్చు చాలా ఎక్కువ అవుతాయి. సో చాలా వరకు కస్టమర్స్ మా దగ్గరకు వచ్చి అదే చెప్తున్నారు. సో లోకల్లోనే మీరు సీసీటీవీ వర్క్ చేయించుకోండి, అప్పుడే మీకు సర్వీస్ కానీ ఇది కానీ కొంచెం తక్కువలో పడుతుంది. ఫ్రీగా కూడా 1 year వారంటీతో వస్తుంది కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి తొందరగా వచ్చి చేసేస్తారు. మీరు నాన్ లోకల్తో చేయించుకుంటే ఇక ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది మేము రీసెంట్గా చేసిన సైట్, వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి మళ్ళీ తర్వాత నా లోకల్ వాళ్ళని అనుకుని మాతోటి సీసీటీవీ ఫిట్టింగ్ చేయించుకున్నారు. నెట్వర్కింగ్ కూడా మేమే చేసినాం. సో వీళ్ళంతా మా బాయ్స్, వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ మా బాయ్స్. చూడండి ఎంత నీట్గా చేశారో. ఇది ఐకామ్ కంపెనీ అండి, చెర్లపల్లిలో ఉంటుంది. డిఫెన్స్ సంబంధించిన వర్క్స్ చేస్తారు. అండ్ ఇది ఒకటే కాకుండా మేము బయోమెట్రిక్స్, ప్రొజెక్టర్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా చేస్తాము. సో ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పెడదాం అనుకున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కరు సీసీటీవీ వర్క్స్ చిన్న వర్క్ చేసి కూడా పెడతారు. మేమెందుకు ఇంత పని చేస్తున్నాం, మేమెందుకు పెట్టద్దని మేము కూడా ట్రై చేస్తున్నాము. ఫస్ట్ టైం పెడుతున్నాం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసి చూడనట్టు వదిలేయండి. నెక్స్ట్ టైం నుంచి మంచిగా పెడతా. చూడండి, ర్యాక్ ఫిట్టింగ్, కెమెరాస్ మొత్తం 65 inch మానిటర్, మొత్తం 55 కెమెరాస్ ఫిట్టింగ్ చేసినాము. చూడండి. సో ఇక్కడ మేము CP+ వాళ్ళది 64 channel NVR యూజ్ చేసినాం విత్ 8 SATA. అంటే మనం 8 హార్డ్ డిస్క్ 10 TB 8 హార్డ్ డిస్క్ వరకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ NVR అనేది చాలా పెద్దగా ఉంది. సో మేము తెచ్చిన ర్యాక్లో సరిపోలేదు, సో దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టేసినాము. సో మొత్తం మనకు 8 to 9 జంక్షన్స్ వచ్చినాయి. అన్ని జంక్షన్స్కి ఒక్కొక్క ఫైబర్తో చేసాం కాబట్టి ఒక్కొక్క మీడియా కన్వర్టర్ వస్తుంది. అవన్నీ కూడా నీట్గా ర్యాక్లో సెట్ చేయడానికి ఒక ఫైబర్ ర్యాక్ తీసుకున్నాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ర్యాక్. అండ్ నీట్గా సెట్ చేసినాం అన్ని కేబుల్స్ అన్నీ. సో ఈ ఫైబర్ ర్యాక్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫైబర్స్ అన్నీ ఒక బండల్లాగా పెట్టేస్తాం. అప్పుడు అడాప్టర్స్ పోవడం, ఇది పోవడం, అది పోవడం ఉంటుంది. ఇలా నీట్గా సెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అడాప్టర్స్ కానీ ఏదైనా పోదు. సో ఆల్ 55 కెమెరాస్ అప్ అయిపోయినాయి. సో మొత్తం ఒక 2000 meters ఆఫ్ ఫైబర్ కేబుల్ యూజ్ చేసినామండి మొత్తం. ఎందుకంటే మనకి కంపెనీ చుట్టూ మనము కొలుచుకుంటే ఒక 2 kilometers రేడియస్ ఉంటుంది. సో 2000 meters ఆఫ్ కేబుల్ యూజ్ చేసినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.